అందరికీ నమస్కారం. అరుణాచలం కొండపైన హీరోయిన్ అలానే దంపతులు ఫోటోలు దిగటం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ గట్టిగానే జరిమానా వేయటం కూడా జరిగింది. అయితే అది కాస్త ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎందుకు ఇలా జరగట్లేదు అన్నట్టు కూడా చాలా మంది క్వశ్చన్ చేయడం జరుగుతోంది. ఈ అంశం మీద ఒకసారి వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎస్ మేడం, అంటే అక్కడ వర్తించింది, ఇక్కడ ఎందుకని వర్తించట్లేదు అంటారు? అసలు ఎలా కాదండి, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, 14 కిలోమీటర్లు పౌర్ణమి రోజు చేస్తారు. 2668 కిలోమీటర్ల ఎత్తులో వెనకాల కొండ ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల తర్వాత అక్కడ అటవీ శాఖ వాళ్ళు అక్కడ కొండ ఎక్కడానికి అనుమతి లేదు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు నిషేధించారు. అర్చనా రవిచంద్రన్ అని ఒక నటి, సీరియల్ నటి, ఆవిడ తమిళియన్ అనుకుంటాను, ఆవిడ వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకుంది. అయితే అటవీ శాఖ అధికారులు అక్కడ మొత్తం వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, చేస్తే ఈ అమ్మాయి ఫోటోలు తీసుకుంది. ఈ అమ్మాయితో పాటు అరుణ్ ప్రసాద్ అని ఇంకో నటుడు కూడా అనుమతి లేకుండా ఫోటోలు తీసుకున్నందుకు 5,000 జరిమానా విధించారు. మంచి పని కదా. ఇప్పుడు దీన్ని మనం ఆంధ్రప్రదేశ్కి ఆపాదించుకోవాలి. ఎందుకంటే తమిళనాడులో మీకు భక్తి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, ఒకటి. రెండు, వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలకి చాలా పెద్దపీట వేస్తారు. సరే, భాష గురించి చెప్పక్కర్లే, వాళ్ళకి భాష అంటే విపరీతంగా పిచ్చి. భాష విషయంలో సంస్కృతి సంప్రదాయాలు కాపాడుకోవడంలో వాళ్ళు అధికార పక్షమా ప్రతిపక్షమా, లేకపోతే వాళ్ళు కలిసి ఉండే వాళ్ళ కలిసి లేని, అంటే నటన పరంగా కానీ నటులైనా సరే ఏకతాటి మీదకి వచ్చేస్తారు. వాళ్ళ రాష్ట్రం, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ సంస్కృతి లేదు, వాళ్ళ భాష, వీటికి సంబంధించి వాళ్ళు అసలు ఏది వదిలిపెట్టరు. మీకు జల్లికట్టు గుర్తుంది, జల్లికట్టును నిషేధించినప్పుడు దాని మీద తీర్పు కూడా మార్చారు. మొత్తం మెరీనా బీచ్ అంతా కూడా నటుల దగ్గర నుంచి మామూలు సాధారణ ప్రజానీకం నుంచి రాజకీయ నాయకుల నుంచి అందరూ వచ్చేసారు. మొత్తం నల్ల డ్రెస్లు వేసుకుని పెద్ద పోరాటం అది, అంటే మౌనంగా చేశారు. అంటే నేను అనేది ఏంటంటే, అంత ఉండాలండి మనకి. మన భాష మీద లేదు, మన దేవాలయాల మీద లేదు, మన దేవుళ్ళ మీద లేదు, మనం కల్తీలు చేసేస్తాం, పైగా మనం దబాయిచ్చేస్తాం, వెటకారంగా వీడియోలు చేస్తాం మనం. తర్వాత మనం ప్రతిదీ కూడా నేను తెలియక చేశాను, నన్ను క్షమించండి అంట. నిన్నను ఇదే తిరువన్నామలై నుంచి ఒక జంట వచ్చింది ఎక్కడికి, తిరుమలకి. వచ్చి వాళ్ళు దర్శనం చేసుకున్నాక ఫోటోలు తీసుకుని ఇన్స్టాలో పోస్ట్ చేశారు, స్టేటస్ పెట్టుకున్నారు ఏదో. దాని మీద ఆలయ అధికారులు తర్వాత చూసి వాళ్ళని వివరాలు అడిగితే వాళ్ళు సారీ చెప్తున్నారు. ఇప్పుడు సారీ చెప్పి, మాకు తెలియక తీసుకున్నాము, మాకు కొత్తగా పెళ్ళైంది, మమ్మల్ని క్షమించండి, మేము మళ్ళా దేవుడు అంటే మాకు నమ్మకం, మేము మళ్ళా వచ్చి అక్కడ స్వామికి సేవ చేసుకుంటాము అంటున్నారు. ఇప్పుడు నేనేం అడుగుతానంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని, ముఖ్యంగా ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, పాలక మండలి కావచ్చు, అంతకుముందు మనం శివజ్యోతి చూసాం, అంతకుముందు చాలా జరిగాయి. ఇప్పుడు రోజా లాంటి వాళ్ళు వచ్చి అక్కడ రాజకీయంగా వాళ్ళు మాట్లాడటం, స్పీచ్లు ఇవ్వటం ఇప్పటికి కూడా మాట్లాడతారు. సో వీటన్నింటికి వీళ్ళ మీద వేటు వేయండి, మీరు మళ్ళీ కొండ ఎక్కకుండా చేయండి, మీరు సరైన భద్రత పెట్టండి, మీరు తమిళనాడు వాళ్ళని చూసి నేర్చుకోండి, దేవాలయాల పవిత్రతను కాపాడండి. మీరు అర్చకులను కొడతారు రాజకీయ నాయకులు, వైసీపీ హయాంలో మనం చూసాం కదా, ఎంత దారుణం అది. ఎవడూ మాట్లాడి అందరూ చూస్తూ ఉంటారు. వాడిని చావ చితకొట్టాలుగా ఎమ్మెల్యేని, మేము ఎన్నుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, నువ్వెవడవయ్యా ఒక అర్చకుడిని కొట్టడానికన్నా అడగద్దు. అంటే మనము మన వాటిని మనం ప్రేమించాం, మన భాష అన్నా, మన సంస్కృతి అన్నా, మన సంప్రదాయం అన్నా మనకి ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు, గౌరవం ఉండదు. మనం ఎంతసేపు పక్క వాళ్ళ భాషని లేదు వేరే వాళ్ళ ఏమంటారు సంస్కృతి సంప్రదాయాల్ని మన నెత్తిని పెట్టుకుంటాం. ఇది మానాలండి. ఫస్ట్ మనని మనం గౌరవించుకోవాలి, మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని, మన గుళ్ళని మనం గౌరవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. అది లేనప్పుడు మీరు ఎన్ని చేస్తే ఏంటి? ఇక్కడ మీరు వచ్చి తిట్టేస్తారు, అక్కడికి వెళ్ళి పొగిడేస్తారు, తప్పు కదా అది. ఇది నిజంగా అరుణాచలంలో ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి. దీన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో
ఈ మధ్యన చాలా మనం వింటున్నాము. Yes, madam. ఇవన్నీ ఏదో కూడా ఒకటి రెగ్యులర్ గా వస్తుంది. వస్తుంది, ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతోంది. అవును. జరగకుండా చూడాలి, పొరపాటున జరిగితే బాధ్యులైన వాళ్ళకి మీరు శిక్ష వేయండి అని అడుగుతున్నాం. ఎస్ మేడం, ఇదే విధంగా ఉంటే అంటే ఇక్కడ కూడా అలాంటివి అమల్లోకి తీసుకుంటే చాలా మంచిదని అంటున్నారు. సో అలాంటివి అసలు పాసిబుల్ ఉంటాయి అంటారు? ఎందుకు ఎందుకంటే లేదండి, మనం నిర్ణయాలు రెగ్యులర్ గా తీసుకుని- ఇలాంటివి చూస్తూనే ఉన్నాం, అప్పటికి పులి స్టాప్ పడతలేదు. అలా కాదండి, ఇప్పుడు ఒకసారి మీరు నిర్ణయం తీసుకున్నాక ఇంకొకటండి, మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే రాజకీయ నాయకుల పిల్లలను లేకపోతే వాళ్ళ సెలబ్రిటీలను వాళ్ళని కొమ్ము కాసి సామాన్య మానవులను శిక్షించడం కాదు. మీరు ఎవరైనా ఒకే ఘాటన కట్టండి, అది చెయ్యాలి ఫస్ట్. ముందు అసలు అధికారులే భయపడిపోకూడదు కదా. అమ్మో ఆ ఎమ్మెల్యే కొడుకు, లేకపోతే ఈ నటుడు ఇతను, లేకపోతే ఫలానా వాళ్ళ పిల్లాడు తప్పు చేస్తే గుడికి వచ్చిన భక్తుడు అంతే, భక్తుడిగా మీరు భావించండి, శిక్ష వేయండి అంతే. అదే మనం చెప్తాం. ఎస్ మేడం, అంటే ఈ జరినామాల కంటే కూడా ప్రతి ఒక్కరికి భక్తి, ఆ భయం ఉంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి అంటే భక్తి ఉన్నా తప్పు చేస్తారండి, ఈ జరిమానాలు ఉంటే ఇంకొంచెం భయం పెరుగుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.